గీతం భూ బదలాయింపునకు వ్యతిరేకంగా ఫీల్డ్ విజిట్ వెళ్తామంటే అడ్డుకోవడమేంటని బొత్స మండిపడ్డారు. కబ్జాదారులకు పోలీస్ ప్రభుత్వం కాపలాగా ఉంటుందా అని నిలదీశారు. గీతం భూములపై పోరాటం కార్యాచరణ కోసం పార్టీ అధినేత జగన్తో సమావేశమవుతామని బొత్స తెలిపారు. ప్రత్యక్షంగా జగన్ విశాఖ వచ్చి గీతం భూ ఆక్రమణలను పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పక్కనే ఉంటే నడవడిక మనం చెప్పే మాటలు దానికి వచ్చిన ఫలితాలు దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు కవేశతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మరి ఎందుకు ఇవాళ మాట్లాడలేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు. రండి చూడండి ఈ భూముల్ని, ఈ భూములు చూడండి. ఎక్కడైనా ఈ బోర్డులు ఇంతకు ముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం. కోర్టు వచ్చి చేయిస్తే సేద్యానికి స్టేటస్ కమిటీ చేయమని, స్టేటస్ కమిటీ చేయమని ఇస్తారు సే. అంతేగాని మీకు వచ్చి దారదత్తం చేసిమని స్టే ఇవ్వలే. స్టేటస్ కమిటీ చెప్పి ఏ రకంగా బోర్డుని తొలగిస్తారు? లోన చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది. ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎంపీ అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో ఆ భూముల్ని పరిశీలించడానికి ఈరోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. దాదాపు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి, వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకొచ్చిందనంటే ఎంత బరితెగింపుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 మాసాలైతే ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారికి కావలసినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి, వారు అనుకున్నటువంటి సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం. మనం ఎంత తీసుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు అడగడానికి వీల్లేదు. ఎవరైనా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. చివరికి ప్రభుత్వ భూమిని మన సొంత సంస్థకు కూడా మనం కేటాయించేసుకుంటే లేదా మనం దారాదత్తం చేసేసుకుంటే అడిగిన వాళ్ళు లేడు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం